చూళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం తద్దిత్తాం తడదం తద్దిత్తాం తడదం తడదం తద్దిత్తాం తడదం 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 తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం శ్రీరంగనిగా భలే మధురం శ్రీవిభూతి గానమే శుభదం శ్రీరంగనిగా భలే మధురం శ్రీవిభూతి గానమే శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం తిరుప్పాడకం శ్రీమన్నారాయణ అని పిలిపించుకోవడం కంటే గోవింద అని పిలిపించుకోవడం చాలా ఆనందదాయకంట. అంతకంటే కూడా పాండవదూత అని అనిపించుకోవడం ఇంకా ఆనందదాయకంట. అదిగో అటువంటి పాండవ దూతగా స్వామి వేయించేసి ఉండేటువంటి క్షేత్రం తిరుప్పడగం. స్వామి కౌరవ సభకి రాయబారిగా వెళ్ళాడు, దూతగా వెళ్ళాడు పాండవుల తరఫున. వెళ్ళిన వాడిని దుర్యోధనాదులు సాదరంగా ఆహ్వానించారు భోజనానికి, విందుకి వారింటికి రమ్మని. ఆదరిస్తే ఆయన ఇప్పుడు కాదు, తర్వాత సంధి కార్యం పూర్తిగా నెరవేరిన తర్వాత వస్తాను అంటాడు. ఆ అన్నవాడు విదుర మహాశయుల యొక్క ఇంటికి వెళ్ళాడు. అక్కడ విదురుడు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని చక్కగా ప్రీతితోటి స్వీకరించాడు. విదురాన్నాని బుభుజే శుచీని గుణవంతిచ, శుచిప్రదములు గుణవంతములు అయినటువంటి ఆ భోజనాన్ని స్వీకరించాడట శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటి శుచివంతము అంటే ప్రేమతోటి ఇవ్వడమే శుచివంతము గుణవంతమును. అటువంటి ప్రేమతోటి ఇచ్చినటువంటి దాన్ని అంతకంటే ప్రేమతోటి స్వామి స్వీకరిస్తాడట. విదురుడింట్లో చక్కగా భుజించి ఆయన మళ్ళీ కౌరవ సభకు వచ్చి తాను చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా విఫలం కాగా తిరిగి పాండవుల దగ్గరికి బయలుదేరుతున్నాడు. బయలుదేరే సందర్భంలో అడుగుతాడు దుర్యోధనుడు, భీష్మద్రోణావతిక్రమ్య మాంచైవ మధుసూదన, భీష్మద్రోణుల్ని విడిచిపెట్టావు, సరే నన్ను కూడా విడిచిపెట్టావు, మమ్మల్ని విడిస్తే విడిచావులే, కానీ ఆ విదురుడింట్లో ఎందుకు భోజనం చేశావయ్యా నువ్వు అని, కిమర్థం వృషల భోజనం, ఆ శూద్రుని ఇంట్లో ఎందుకు భోజనం చేశావు అని అడిగాడు. అడిగితే ఆ పరమాత్మకి చాలా కోపం వచ్చి అంటాడు, ఆయన్ని నువ్వు శూద్రుడు అనకు, ఎవరైతే భగవద్భక్తి గలవారో, ఎవరైతే నారాయణ పదాశ్రితులో వారు శూద్రులు కారు, వారు విప్రులు, బ్రాహ్మణోత్తములు, విప్రోత్తములు, భాగవతులు అని వారిని చెప్పాలి అని అంటాడు.
ఆ విధంగా ఆ పరమాత్మ కౌరవ సభకి పాండవదూతగా వెళ్ళి పాండవదూత అని అనిపించుకోవడమే తనకై ఒక ఆధిక్యంగా భావించినటువంటి మహానుభావుడు వేంచేసి ఉండేటువంటి క్షేత్రం ఈ తిరుపాడగం. ఈ క్షేత్రంలో ఆ స్వామిని మనం దర్శించి తరిద్దాం. శ్రీమత్పాడగే మత్స్య తీర్థే భద్రవిమానగః శ్రీమత్పాండవదూతోऽసౌ సత్యనాయకః ప్రాముఖసుఖమాసీనః హరితేన చ సంస్తుతః श्रीभूतमहदाख्यान भक्तिसारे कलिद्विष स्तोत्रपात्रीकृतो भक्ति भक्तरक्षणदीक्षितः. ఈ దివ్యదేశంలో వెంచేసియున్న స్వామికి పాండవదూత అని పేరు. అమ్మవారు రుక్మిణి సత్యభామలు. మత్స్యతీర్థ సమీపంలో భద్ర విమానంలో తూర్పుముఖంగా సుఖాసీనుడైన ఈ స్వామి హరీత మహర్షికి ప్రత్యక్షం. పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమలిశయ్యాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్లు కీర్తించిన దివ్యదేశం ఈ పాడగం. ఇక ఈ క్షేత్రగాథను విందాం. అది మహాభారత కాలం. పాండవులు మాయాద్యూతంలో ఓడిపోయి అనుకున్న ప్రకారం అరణ్యవాస అజ్ఞాతవాసాలు ముగించుకున్నారు. ఇప్పుడు దుర్యోధనుడు వారి రాజ్యాన్ని వారికి ఇవ్వవలసి ఉన్నది. ఆ మాటే మా రాజ్యాన్ని మాకు పంచిపెట్టండి అని శ్రీకృష్ణ భగవానుణ్ణి రాయబారిగా పంపించారు కౌరవ సభకి. పాండవదూత హస్తినాపురం చేరి కౌరవ సభలో పాండవుల అభిప్రాయాన్ని కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్ర మహారాజుకు తెలియచేశారు. అయితే రాజ్యభాగాన్ని ఇవ్వడం దుర్యోధనుడికి ఏమాత్రం ఇష్టం లేదు. రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుణ్ణి సంహరిస్తే పాండవులు బలహీనులవుతారని, అప్పుడు వారిని జయించవచ్చని భావించాడు. అందుకని శ్రీకృష్ణుని మట్టుపెట్టడానికి ఒక మాయోపాయం పన్నాడు. సభాస్థలిలో శ్రీకృష్ణుడు కూర్చునే సింహాసనం క్రింద ఒక గొయ్యి తవ్వించాడు. దానిపై తివాచీ పరచి ఆపై సింహాసనం వేశాడు. ఆ గోతిలో కొందరు బలవంతులైన మల్లయోధులను కాపలా పెట్టాడు. శ్రీకృష్ణుడు సింహాసనంపై కూర్చునగానే ఆ ఆసనం గోతిలో పడిపోతుంది. దాంతోపాటు గోతిలో పడిన కృష్ణుణ్ణి మల్లవీరులు చంపేస్తారు. ఇది దుర్యోధనుడి పథకం. అయితే దుర్యోధనుని ఈ దుస్సంకల్పం పాండవదూతకు తెలిసిపోయింది. ఆయన సర్వజ్ఞుడు కదా. యథాప్రకారం ఆయన ఆసనం మీద కూర్చున్నాడు. క్రిందుండే రంధ్రం చాలా చిన్నదిగా మారిపోయింది. దుర్యోధనుని దురాలోచనకు ఆగ్రహించి భగవానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ విశ్వరూపాన్ని చూసి భీష్మాది కురువీరులు ప్రస్తుతించారు. అంధుడైన ధృతరాష్ట్రుడు కూడా స్వామి దయవలన దివ్యనేత్రాలను పొంది విశ్వరూపాన్ని దర్శించాడు. దుర్యోధనాది దుష్టులు స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించలేక మూర్ఛిల్లారు. మహర్షుల వలన ఈ కథనంతా విన్నాడు అర్జునుని మునిమనవడైన జనమేజయ మహారాజు. భగవానుని భక్తవాత్సల్యానికి ఆశ్చర్యపోయాడు. ఆనాటి పాండవదూత రూపాన్ని దర్శించాలని భావించాడు. అతని కోరికను మన్నించి శ్రీకృష్ణుడు పాండవదూతగా జనమేజయుని ముందు సాక్షాత్కరించాడు. ఆ రూపాన్ని జనమేజయునితో పాటు హరీత మహర్షి కూడా దర్శించి ధన్యుడైనాడు. వారి కోరికపై మనబోటివారు దర్శించి తరించడానికి వీలుగా ఇక్కడ అర్చామూర్తిగా వేంచేసి ఉన్నాడు స్వామి. ఇది ఈ క్షేత్రగాథ. పాండవదూత 25 అడుగుల ఎత్తున అద్భుతమైన టీవీతో ఇక్కడ కూర్చొని దర్శనమిస్తాడు. విశాలమైన నేత్రాలతో, ఉన్నతమైన వక్షస్థలంతో, ఒక కాలు ముడుచుకొని మరొక కాలు క్రిందకు చాపి అభయహస్తంతో కూర్చున్న ఆ మూర్తిని దర్శిస్తే చాలు
మన పాప పంకిలం అంతా ప్రక్షాళితమవుతుంది. ఈ సన్నిధికి ఇరువైపులా సుదర్శన నారసింహుల సన్నిధులుంటాయి. ఈ ఆలయంలో భగవద్ రామానుజుల వారి శిష్యులైన అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేవారు అర్చారూపంలో దర్శనమిస్తారు. ఈ క్షేత్ర వైభవాన్ని ప్రశంసిస్తూ తిరుమంగయ్య ఆళ్వార్లు ఇలా అంటారు: మహాప్రాకార పరివృతమైన కాంచీనగరంలోని ఈ క్షేత్రం మీద ఉండే ప్రేమతో ఇక్కడకు వేంచేసి లోకాలన్నీ ప్రస్తుతిస్తూ ఉండగా సుఖాసీనుడైనాడు భగవానుడు. ఆనాడు కఠినమైన రావణుని వక్షస్థలమును తన బాణప్రయోగము చేత చీల్చి విభీషణునకు మంచివాడైన ఆ స్వామి నామమును అనగా శ్రీరామనామమును చెప్పినట్లయినా అది నమో నారాయణాయ అను అష్టాక్షరీ మంత్రమును చెప్పినట్లే యగును అంటూ పాడే ఈ పాటను వినండి. கல்லார் மதில் சோழ் கச்சில அருள்நச்சி பாடகத்துள் எல்லா உலகம் வணங்க இருந்தவம்மான் இலங்கோன் வள்ளாளாகம் வெல்லால் முதிர்ந்த வெந்தை வீடனற்கு அல்லாதுடைய நாமம் சொல்லில் நமோ நாராயணமே. తిరునీరగం. లోకంలో చూస్తూ ఉంటాం, సుఖపడేవాళ్ళ కంటే కష్టపడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటారు. ఇవాళ సుఖపడుతున్నాం అనుకున్నా ఆ సుఖం రేపటికి కష్టంగా పరిణమిస్తూ ఉంటుంది. అయితే ఇలా కష్టాలు పడడానికి కారణం ఏమిటి? ఈ కష్టాల పాలు చేసేది ఎవటి మన్ని అంటే ప్రకృతితోటి మనకు ఉండేటువంటి సంబంధమే ఈ కష్టాలకి కారణం. ఈ ప్రకృతి అనేక రకాలుగా మనల్ని మోహింపజేసి తనకి వశ్యురాలుగా చేసుకుంటూ ఉంటుంది. మాయా అనే పేరు, మాయాంతు ప్రకృతిం విద్యాత్. మాయా స్వరూపిణి కనుక ఈ ప్రకృతి తనకి వశం చేసుకుని మనని కష్టాల పాలు చేస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రకృతి వల్ల కష్టాలు పడి ఆ కష్టాలను అనుభవించేటువంటి వాడు ఈ జీవుడు, ఈ చేతనుడు. ఈ చేతనుడు పరిశుద్ధుడు అయినప్పటికీ ప్రకృతి సంబంధం వల్ల కష్టాలు పడుతూ ఉంటాడు. నీళ్లు చల్లనివే సహజంగా, కానీ చల్లని నీరు ఎందుకు వేడెక్కుతోంది? అగ్నితోటి సంబంధం కలిగిన పాత్రతోటి సంబంధం ఉన్నది. అగ్నితప్తమైన పాత్రతోటి ఉండే సంబంధం చేత చల్లని నీరు వేడెక్కుతున్నట్టుగా ఈ ప్రకృతి సంబంధం చేత స్వాభావికంగా ఆనంద స్వరూపుడైనటువంటి ఈ జీవుడు కష్టాలను అనుభవిస్తున్నాడు. ఇలాగ మనం కష్టాలు అనుభవిస్తుంటే మన కష్టాలను చూచి సహించలేనిది లక్ష్మీదేవి జగన్మాత. ఆమె తల్లి కనుక బిడ్డల యొక్క కష్టాలను చూడలేక అయ్యో వీరి కష్టాలను తొలగించాలి, ఈ కష్టాలు పడుతున్నారే అని జారిపడుతుందిట ఆమె. ఆమె ఎప్పుడైతే జారిపడిందో తన యొక్క పురుషకారాన్ని రికమెండేషన్ ఆ స్వామి దగ్గర చేస్తున్నదట. ఆ స్వామి మన యొక్క కష్టాలని తొలగిస్తాడు. కనుక కష్టాన్ని కలిగించేది ప్రకృతి, కష్టాలను అనుభవించేవాడు జీవుడు. మన కష్టాలను చూచి పరితపించి అయ్యో కష్టాలు పడుతున్నారే వీరిని కష్టాల నుంచి తొలగించాలి అని అనుకునేది లక్ష్మీదేవి. కష్టాల్ని తొలగించేవాడు శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణుడు ఈనాడు నీరగ క్షేత్రంలో తనని సేవించిన వారి యొక్క కష్టములన్నీ కూడా పోగొట్టి వారినందరినీ కూడా సుఖమయంగా సుఖ స్వరూపులుగా చేసేటువంటి దివ్యక్షేత్రం ఈ నీరగ క్షేత్రం. అటువంటి నీరగ క్షేత్రాన్ని దర్శించి స్వామి యొక్క దివ్యానుగ్రహంతో మనకుండే కష్టాలన్నిటినీ కూడా పోగొట్టుకుందాం. కంచిలోని ఉలగళంద పెరుమాళ్ సన్నిధిలో ఉన్నది ఈ దివ్యదేశం. ఇక్కడ ఉండడం వల్ల ప్రత్యేకంగా ఇదొక దివ్యదేశంగా తెలియదు. కాని తిరుమంగయ్యాళ్వార్ నీరగత్తాం అంటూ ఒక పాశురంలో ప్రత్యేక దివ్యదేశంగా పాడతారు. ఈ క్షేత్రాన్ని గురించిన పెద్దల ఈ శ్లోకం వినండి. అక్రూరతీర్థరుచిరే నీరకాఖ్యానపట్టణే
निलमङ्गैलतानाथो जगदीश विभुस्थितः जगदीश्वर वैमाने प्राङ्मुखो क्रूरगोचरः परकालमुनीन्द्रेण सन्नुतो भुवि राजते. ఇక్కడ స్వామివారు జగదీశ్వర పెరుమాళ్, అమ్మవారు నిలైమంగవల్లి తాయార్ అంటే వాసవల్లి అన్నమాట. స్వామివారు అక్రూర తీర్థ సమీపంలో జగదీశ్వర విమానంలో తూర్పుముఖంగా నిలుచుని దర్శనమిస్తున్నారు. అక్రూరునకు ప్రత్యక్షమైన ఈ స్వామిని తిరుమంగై ఆళ్వార్ కీర్తించారు. ఇక్కడ భగవానుడు త్రివిక్రముడుగా ఊరగ క్షేత్రంలోనూ, ఆకాశరూపుడై కార్వాన దివ్యదేశంలోనూ, మేఘరూపిగా కారక క్షేత్రంలోనూ, నీరరూపిగా నీరగ క్షేత్రంలోనూ దర్శనమిస్తున్నాడు. ఇందులో ఊరగ క్షేత్రానికే ఉలకళంద పెరుమాళ్ కోయిల్ అని పేరు. తక్కిన 3 క్షేత్రాలు ఈనాడు మనకు ఈ ఆలయంలోనే దర్శనమిస్తాయి. గతకాలంలో అనేక అఖండ సామ్రాజ్యాలు కనుమరుగైనట్లే అనేక దివ్యదేశాలు కూడా ఈనాడు కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆరాధనాదులు సరిగ్గా లేక కొన్ని, ఆదరణకు నోచుకోనివి మరికొన్ని, ఇలా ఎన్నో ఆలయాలు ఈనాడు మనకు కనిపిస్తాయి. అలాంటి కోవలోకే చేరుతుంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని గురించిన శ్లోకాలు, పాశురాలు గమనించినప్పుడు ఇదొక ప్రత్యేక ఆలయంగా మనకు దర్శనమిస్తుంది. కానీ ఈనాడు ఇది ఉళకళంద పెరుమాళ్ల ఆలయంలో ఒక ఉపాలయంగా మిగిలిపోయింది. ఉళకళంద పెరుమాళ్ల ఆలయం 2వ ప్రాకారంలో అందమైన 16 స్తంభాల మండపమున్నది. ఆ మండపానికి వెనుకగా ఉన్నది ఈ సన్నిధి. ఉత్సవమూర్తి మాత్రమే దర్శనమిస్తారు. ధ్రువమూర్తికి గాని, పుష్కరిణి గాని, అమ్మవారు గాని మనకు కనిపించరు. బహుశా ఒకనాటి ఆలయం పుష్కరిణి మొదలైనవన్నీ శిథిలమైతే మిగిలిన ఆ ఉత్సవమూర్తిని తీసుకుని వచ్చి ఇక్కడ సన్నిధిలో భద్రపరచి ఉండవచ్చు. ఈ క్షేత్రానికి సంబంధించిన గాథను విందాం. పూర్వం మార్కండేయ మహర్షికి ఒక ఆలోచన వచ్చింది. ప్రళయ సమయంలో ఈ విశ్వమంతా ఎలా ఉంటుంది అని. ఆ దృశ్యాన్ని దర్శించాలనుకుని శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు. స్వామి అనుగ్రహించి మార్కండేయునికి మాత్రమే తెలిసేటట్లు కృత్రిమమైన ప్రళయాన్ని సృష్టించాడు. లోకాలన్నీ జలమయమైన ఆ సమయంలో తాను వటపత్రం అంటే మర్రియాకు మీద చిన్న బాలునిగా శయనించాడు. మార్కండేయుడు ఇంత ప్రళయంలో కనిపించే ఆ బాలుడెవరా అని అతణ్ణి సమీపించేటప్పటికీ ఆ బాలుడు తన నోరు తెరిచాడు. మార్కండేయుడు ఆ బాలుని నోటిలోంచి ఆయన ఉదరంలోకి ప్రవేశించాడు. అక్కడ సకల లోకాలు, చివరకు తాను కూడా సుఖంగా ఉండడం గమనించి, ఓహో, జగదీశ్వరుడైన స్వామి ప్రళయకాలంలో కూడా మనకు ఏ కష్టం రాకూడదని తన కడుపులో పెట్టుకుని కాపాడుతున్నాడు కదా అని సంతోషపడినాడట. స్వామి ప్రళయాన్ని చాలించిన తరువాత మార్కండేయుని కోరికపై జగదీశ్వరునిగా ఇక్కడ దర్శనమిచ్చాడట. తరువాతి కాలంలో ఈ గాథను తెలుసుకున్న అక్రూరుడు ఇక్కడకు వచ్చి స్వామివారిని ప్రార్థిస్తే తిరిగి సాక్షాత్కరించాడు. తనలానే తన తరువాతి వారు కూడా స్వామివారిని దర్శించి తరించాలనే సంకల్పంతో అక్రూరుడు స్వామివారికి ఆలయ ప్రాకారాదులను నిర్మింపచేసి ఆరాధనాదులను ఏర్పరిచాడట. తిరుమంగై ఆళ్వార్లు తమ యాత్రాక్రమంలో ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ జగదీశ్వరుణ్ణి సేవించి మంగళాశాసనం చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆళ్వార్లు నీరగం, నీలాతింగళ్ తొండం, కారగం, కార్వానం, కళ్వనూర్ అనే దివ్యదేశాలను ఒకే పాశురంలో పాడారు. కనుక ఈ 5 దివ్యదేశాలకు కలిపి ఒకే పాశురం మనకు వినిపిస్తుంది. నీరకం నీలాతింగళ్ తుండం అనే క్షేత్రము ఊరుగం, పేరగం, తిరువేక, కారగం, కార్వానం, తిరువరంగం, తిరుమల అనే క్షేత్రాల వెంచేసియున్నావు. అంతేకాదు
నిన్ను సదా ధ్యానించు భక్తజనుల హృదయపురిలో కొలువున్నావు. మీదుమిక్కిలి కంచిలోని నీరకం అనే క్షేత్రాన్ని అభిమానించి అక్కడ దర్శనమిస్తున్నావు. ఇలా నీవు అభిమానించిన దివ్య దేశాలతో సమానంగా నన్ను కూడా అభిమానించి నా హృదయంలో నిశ్చలంగా ఉన్నావే అని భగవానునికి పాదాభివందనం చేస్తూ తిరుమంగయ్య ఆళ్వార్లు పాడే ఈ పాటను వినండి. நீரகத்தாய் நெடுவரை நிச்சயமேலாய் நிலாத்தெங்கள் துண்டத்தாய் நிரந்தகச்சி ஊரகத்தாய் ஒன்றுல நீர் வெக்கா உள்ளாய் உள்ளுவார் உள்ளத்தாய் உலகமே தம் காரகத்தாய் கால்வான துள்ளாய் கழ்வா அவரபூம் காவிரி என் தென்பால் மண்ணு பேரகத்தாய் பேராதென் நெஞ்சினுள்ளாய் பெருமானின் திருவடியே பேணினேனே.